ధన్యవాదాలు కూడా. ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా వచ్చి మాట్లాడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రాణంతో వచ్చిందంటే కారణం మీరంటే మీడియా ద్వారానే మాకు ఒక మీడియా ఉంది చెప్పుకోవడానికి, సీఎం గారి వరకు చేరవేసే అంత ఇది ఉందని చెప్పేసి ఒక ధైర్యంతో ఇక్కడికి వచ్చాను. అదేవిధంగా నేను ఒక 2 days షాక్ గురై నేను ఇంకా డ్యూటీకి వెళ్ళలేదు. తర్వాత 3rd day నాకు మేడం కాల్ చేసి రజనీ డ్యూటీకి రావట్లేదు అంటే నేను చాలా షాక్ గురైన మేడం, నేను డ్యూటీకి రాలేను. డిపోస్పేర్ అంటే డ్యూటీ చేయాలి, అక్కడ వాళ్ళు ఏ వర్క్ చేస్తే అది లైన్ మీద కాకుండా చేయాలి. లేదు మేడం నేను వచ్చే సిచ్యువేషన్లో లేను, నేను కొంచెం రిలీఫ్ అవ్వాలి అని చెప్పేసి అంటే 3rd day వెళ్ళాను సార్. వెళ్తే అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే నన్ను ఒక దొంగను చూసినట్టు, దొంగనో పులినో వాళ్ళకే తెలియాలి, 2 వాళ్ళకే తెలియాలి. సమాధానం ఇప్పటికి కూడా వాళ్ళకే ఇస్తున్నాను. దాంట్లో సమాధానం క్వశ్చన్ మార్క్. మేడం దగ్గరికి వెళ్తుంటే నా వెనకాలనే విజిలెన్స్ వాళ్ళు వచ్చారు. విజిలెన్స్ వాళ్ళు వస్తే ఎందుకు వస్తున్నారు సార్ అని చెప్పేసి అంటే దానికి లేదమ్మా నీకు ఎంక్వైరీ ఉంది కదా, ఆ లెటరు ఉండంటే నాకైతే రాలేదు, వస్తే నేను ఇక్కడి వరకు ఏం రాకపోయేదాన్ని, డిఎస్లో ఉన్నాను కాబట్టి రావాలి అని చెప్పేసి నేను అన్నాను. మేడం ఉంది లేదు రజనీ లెటర్ ఉంది, ఇచ్చాక ఇవ్వాలి లెటర్, వెంటనే లెటర్ ఇచ్చింది సార్, టైప్ చేయకొట్టి లెటర్ ఇచ్చింది. ఇచ్చాక యాజ్ ఈజ్గా వెళ్ళిపోయాను. ఆ రోజు 3rd day మళ్ళీ వస్తే నేను సెక్యూరిటీ దగ్గర ఆగాను, విజిలెన్స్ దగ్గర ఆగాను. ఇప్పుడు అదే డిపో అట్లా సెక్యూరిటీ ఉంటుంది, ఆగాను. సార్ మరి నేను అక్కడికి వెళ్ళాలంటే మరి మీరు రావాలి కదా అని అంటే లేదు రజనీ రాము అని. ఎందుకు సార్ మరి నిన్న మొన్న చెప్తే ఎవరు చెప్తే వచ్చారు మీరు? డిఎం గారు చెప్పారా? ఎవరు చెప్పారు? నేను కూడా అనలేదా డిఎం గారు చెప్పారా అన్న మాట కూడా ఎవరు చెప్పారు అని అడిగా. డిఎం సార్ కూడా చెప్పారు. ఎవరు చెప్పారు అని అంటే పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి అన్నారు. పైనుంచి ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు? నేను ఒక లేడీని, పైనుంచి ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు? అప్పుడే నన్ను మానసికంగా టార్చర్ చేస్తేనే మీరు డిపోలో తీసుకోవాల్సిన నిర్ణయాన్ని నన్ను ఇక్కడి వరకు పంపించారు. మీడియాకి ఎందుకు వెళ్తారు అంటే మాకు అక్కడే సమస్యలు ఇదైపోయినాక మీడియా వరకు రావాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకు సార్ ఇక్కడికి వచ్చి అంత రిస్క్ తీసుకొని 5 రూపాయల భోజనం చేసుకుంటూ ఇదంతా మేము ఆన్ డ్యూటీలో దొరలాగా డ్యూటీ చేసుకొని ఆఫ్టర్నూన్ వరకు ఫస్ట్ షిఫ్టో సెకండ్ షిఫ్టో డ్యూటీ చేసుకొని ఒక కుటుంబ సభ్యులతో సరదాగా ఇప్పుడు పిల్లలతో ఇప్పుడు వాళ్ళు నిమ్మలంగా ఉన్నామా సార్? లేము. ఎందుకంటే రిమోట్లో ఉన్న ఉద్యోగం అనేది ఒక మైండ్ సెట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సఫర్ అయ్యే ఇదే. అంత హ్యాపీగా ఉండాల్సిన ఇదిని మమ్మల్ని ఇంతమంది సఫర్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. కారకులు ఎవరు సార్? ఇప్పుడు సీఎం గారు కూడా ఇది గమనించాలి. కనీసం తినడానికి తిండి ఉందా? అదే సార్. అయితే అయిపోయి విజిలెన్స్ వాళ్ళ సమాధానం ఇచ్చారు. నాకు ముఖ్యంగా సజ్జనార్ గారి మీదనే ఉంది మొత్తం. నేను సజ్జనార్ గారికి ఒకటే సమాధానం చెప్తున్నా. నేను ఇప్పుడు డిపోస్పేర్లోనే ఉన్నాను. నెల 24th వస్తే 2 months సార్. ఇన్ని రోజులు నా 15 సంవత్సరాల సర్వీసులో డిపోస్పేర్లో ఉంచింది మాత్రం ఎప్పుడు చూడలేదు సార్. అసలు డిపోస్పేర్ రావడం అంటే ఎప్పుడో ఒకసారి, అలాంటిది దాన్ని అవకాశంగా తీసుకొని ఇప్పుడు 2 months సార్. ఇప్పుడు తర్వాత కూడా ఏం చేస్తారో నాకు తెలియదు. నేను అప్పుడు కూడా ఇదే విషయం అన్నాను, 7-8 రోజుల్లో తెలియదు సార్ అని చెప్పాను. దాదాపు కాలం పెరుగుతుంది. ఇప్పుడు సజ్జనార్ గారికి అడిషనల్ జనరల్ ఆఫ్ పోలీస్ అని ఒక పోస్ట్ ఇస్తారని చెప్పేసి వినికిడి. ఆ వినికిడి నిజం చేసుకో, కానీ మాత్రం మాకేం సమాధానం చెప్తావో చెప్పు. ఫస్ట్ నువ్వు తిన్న ఫ్రాడ్ అంతా ఆడబెట్టి, నువ్వు తిన్నవన్నీ కక్కి, నీకు ఉద్యోగపరంగా ఎంతైతే వస్తుందో అంతే తినుకుంటూ ఆ సమాధానంతో నువ్వు బయటికి వెళ్ళాలి. ఏమాత్రం కట్టలు ఇంతకుముందు దాచుకున్న కట్టలు, నువ్వు వేసిన ఫ్రాడు, కరప్షన్ మొత్తము ఆర్టీసీలో సార్. నేను ఎలక్షన్ మూమెంట్లో ఒక 4 రోజుల కలెక్షనే నేను 2 రోజులు డ్యూటీ చేసిన. దాదాపు 36,000 ఒక రోజు, 38,000 సుమారుగా 36,000 నుంచి 40,000 వరకు నేను 2 రోజుల కలెక్షన్ నాది ఎలక్షన్స్ అప్పుడు. మరి ఇంతమంది మీ డ్యూటీ చేసినప్పుడు దాదాపు 37 కోట్లు సార్. ఆ డబ్బంతా ఎక్కడ పోయింది? అంటే మేము అంతా తెలివిలేనా అనుకుంటున్నారా? మాకు లెక్కలు తెలియవా? ఒక్క ఎంప్లాయీ అంత తీసుకొచ్చింది అంటే అంత అమౌంట్ ఎక్కడికి పోయింది? మాకు ఒక పే స్కేల్ ఇవ్వాలన్నా ఏది ఇవ్వాలన్నా బడ్జెట్ లేదు అని చెప్పేసి ఒక సమాధానం చెప్తారు. నేను సీఎం గారికి నేను ఒకటే చెప్తున్నా సార్, ఇంతవరకు మేము బాధలు పడ్డాము. 10 సంవత్సరాల నుంచి నేను ఇంటర్నల్గా బాధపడ్డా. ఇక్కడికి వచ్చినాక వీళ్ళందరూ సోదరులందరూ నాకు కలిశారు. అంటే ఆ 10 సంవత్సరాలలో జరిగిన కరప్షన్ ఎంతో అసలు మీరు బాధపడకండి. బడ్జెట్ లేదు అని చెప్పేసి మీరు మాతో షేర్ చేసుకుంటున్నారు కదా. మొన్న కూడా సమ్మె అని చెప్పేసి నోటీస్ ఇచ్చి
మీ మీద గౌరవంతోనే ఆగిపోయారు మా వాళ్ళంతా. మరి ఇప్పుడు కూడా ఆ కరప్షన్ అంతా బయట పెట్టండి సార్. అసలు మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. మీతో పాటు మేము ఉన్నాం, మీకు మేము ధైర్యాన్ని కూడా ఇస్తున్నాం, మేమంతా ఉన్నాం. ఆ కరప్షన్ అంతా బయటకు పెట్టి దాంట్లోనే ఎన్ని పే స్కేళ్ళు వస్తాయో అంతా మాకు ఇవ్వండి. ఇంకొకటి సార్, నేను వీళ్ళందరితో నేను అప్పుడు వచ్చాను కదా, తర్వాత కొంతమంది నేను లిఫ్ట్ అయ్యాను ఆల్రెడీ. లిఫ్ట్ అయినాక నా నెంబర్ అందులో ఉన్నది చూడండి. అంటే మీ పనితీరు ఎంత ఉంది, అసలు కాన్సన్ట్రేషన్ పెట్టి పని చేస్తున్నారా, బెంచ్ కింద చేతులు పెట్టి పని చేస్తున్నారా? ఒక్కసారి అర్థం చేసుకోండి సార్. నేను లిఫ్ట్ అయినాక డ్యూటీలో ఉన్నప్పుడు నా నెంబర్ వస్తే నాకు ప్రజాభవన్ నుండి నాకు కాల్ వచ్చింది, మేడం మీరు ప్రజాభవన్కి రేపు రావాలి అని. సార్ నేను ఆల్రెడీ లిఫ్ట్ అయిన డ్యూటీ చేస్తున్నా, మరి పనితీరు ఏ విధంగా ఉంది చూడండి సార్ అని చెప్పి నేను చెప్పాను. మళ్ళీ లిఫ్ట్ అయిన వాళ్ళకు కూడా దివ్య మేడం ఏం చెప్పిందంటే, లిఫ్ట్ అయిన వాళ్ళు ఒక్కరోజు కూడా కృతజ్ఞతగా అసలు వచ్చి చెప్పట్లేదు అని. అంటే నేను వచ్చాను సార్, సెకండ్ షిఫ్ట్ డ్యూటీ వేయించుకొని అంతకు ముందే నాకు జరిగిన ఇన్సిడెంట్ ముందే వచ్చాను. వచ్చి కృతజ్ఞత భావంతో నేను మేడంతో కలిసి వెళ్దామని సెకండ్ షిఫ్ట్ డ్యూటీ వేయించుకుని, నాకు ఫస్ట్ షిఫ్ట్ ఉంటుంది. ఆ మేడం లేదు, చిన్నారెడ్డి సార్తో చెప్పాను, సార్ వాళ్ళంతా ఒక్కొక్క డ్యూటీ టైమింగ్స్ ఉంటాయి, ఒకే టైమింగ్ ఉండదు, వాళ్ళందరి తరఫున నేను చెప్తున్నాను సార్ అని చెప్పాను. సార్కి కూడా చాలా సంతోషంగా నేను సంతోషం వ్యక్తం చేసి నేను వెళ్ళాను. ఇంకొకటి సార్, నేను అదే నీకు నా మీద మిస్టర్ సజ్జనార్ నేను 8 డిపోలు ఒక ఆడపిల్లని చూడకుండా 8 డిపోలు తిరుగుతుంటే కూడా అదే ఇప్పుడు కాదు, నాకు ఎప్పుడో అర్థమైంది నా మీద నీకు ఎందుకు అంత కక్ష. కిలో బియ్యం కొనుక్కొచ్చుకొని తిన్నాం 10 సంవత్సరాలల్లో. నా భర్తకు ఆరోగ్యం బాగాలేకపోతే కూడా నాకు సిక్కులు ఇవ్వకుంటే కూడా కిలో బియ్యం తెచ్చుకొని తిన్నా, అది నీ పాపమే. ఇప్పుడు కూడా మేము ఎట్లా బాధలు పడుతున్నామో మా వాళ్ళంతా నువ్వు కూడా అట్లనే తిరగాలి. ప్రజాభవన్ చుట్టూ తిరిగి బిడ్డ 5 రూపాయల అన్నం తినుకుంటూ 5 రూపాయల అన్నం తినుకుంటూ వీళ్ళు ఎంత కష్టపడ్డారు అని నీకు బాధ తెలవాలి. నువ్వు అంత జీతం తీసుకుంటూ నువ్వు పోస్టులో జాయిన్ అయినప్పటి నుంచి నీ షెడ్యూల్ మొత్తం మాకు ఇవ్వు. నువ్వేమేం చేస్తున్నావు షెడ్యూల్ మాకు మొత్తం ఇవ్వు. మా షెడ్యూల్ మేము ఇస్తాం. మేము ఇంతమందిలో 42,000 దాదాపు 46,000 అంతమందిలో ఇంతమందే తప్పులు చేస్తున్నారా? మనసు పెట్టి నీకు చదువుకున్నోళ్ళు అయితే చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయని మీరు ఫ్రాడ్గా వచ్చిన వాళ్ళు, దొంగతనంగా వచ్చిన వాళ్ళు, దోపిడీదారులుగా వచ్చిన వాళ్ళు. ఆ దోపిడీ ఇప్పుడు 4 రోజులు రావచ్చు, 5 రోజులు. అడిషనల్ జనరల్ ఆఫ్ పోలీసు పోలీసు అనేటైనా నువ్వు తీసుకుంటే నీ గుణం పోదు, నీ బుద్ధి అది. తార్నాక హాస్పిటల్కి వెళ్తే సార్ వెంబడే పోలీసు వాళ్ళు, మేము ఆరోగ్యం బాగాలేకపోతే మేము పోతే పాపం తోటి డ్రైవరు ఆయన మాట్లాడే సత్తువ లేదు, ఆయన వెంబడి పోలీసు వాళ్ళే. ఎక్కడ నేర్చుకున్నారు ఈ సంస్కారము? వారం రోజులు టైం ఇస్తున్నా, వారం రోజులకు నువ్వు నాతోని పబ్లిక్గా మొత్తం ఎంక్వైరీ కావాలి. సజ్జనార్, మిస్టర్ సజ్జనార్, నీతో నాకు ఎంక్వైరీ కావాలి. అప్పుడే నువ్వు పక్కకు తప్పుకో. కరప్షన్ చేసిన డబ్బులన్నీ పక్కకు పెట్టు. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నేను మీడియా ముందు కూడా ఇంకొకసారి రాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగాలు పోయిన కార్మికుల పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇక్కడ నామమాత్రపై ఇక్కడ ఒక 15 రోజుల నుంచి ఇక్కడ బోర్డు వేసారు. అంటే ఇక్కడ వీళ్ళకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, అయినప్పటికీ ఇక్కడ ఎవరికి ఉద్యోగం వచ్చిందో రాలేదు అని చెప్పేసి వాళ్ళు డైనామాలు పడడం అనేది జరిగింది. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం 500 నుంచి 600 మంది మాత్రమే వస్తున్నాము. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1000కి పైగా ఉంటారు. ఇక్కడ చిన్న కారణాలతోటి అధికారులు కక్షగట్టి మమ్మల్ని సస్పెండ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. ప్రజాప్రభుత్వంలో 17 నెలల నుంచి చూస్తున్నాం, కానీ మాకు ఒక్కరికి కూడా ఒక ఉద్యోగం వచ్చింది లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ రాజేందర్ అనే ఒక లీడర్ దీన్ని హ్యాండిల్ చేస్తుండని చెప్పేసి నాకు అగెనెస్ట్గా ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టిస్తుంది ఇక్కడ దివ్య మేడం అని చెప్పేసి కూడా ఆయన గంట పదంగా మనకు చెప్పడం అనేది జరిగింది. అంటే ఇలాంటి ప్రజాప్రభుత్వంలో మనం బతుకుతున్నాము. అంటే ఇప్పటికే దాదాపుగా 16 మంది 17 మంది ఇక్కడ కార్మికులు అంటే ఉద్యోగాలు కోల్పోయి తిరిగి ప్రజాభవన్ చుట్టూ తిరిగి చనిపోయినరు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇంకా చావాలా లేకుంటే మాకు ఉద్యోగాలు ఇస్తారా అని చెప్పేసి ఇక్కడ కార్మికులు ప్రశ్నించడం అనేది జరుగుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి, వీళ్ళు చిన్న కార్మికులు, అంటే చిన్న కారణాలతోటి వీళ్ళు సస్పెండ్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళను ఆదుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. సో అంటే వాళ్ళకు ఓ కుటుంబం ఉంటుంది, వాళ్ళకు భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళకు పిల్లలు ఉంటారు, ఫీజులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఒక్కొక్కరిని ఏదో పనిష్మెంట్ ఇస్తే ఇవ్వచ్చు, నెలను 2 నెలలు 3 నెలలు ఇవ్వచ్చు, కానీ ఏడాదిల కొద్ది ఇవ్వడం ఏంటి అని చెప్పేసి ఆ కార్మికులు అంటున్నారు. అంటే ఇక్కడ మాత్రం దివ్య మేడం మాత్రం మా మీద కక్షపూరితంగానే ఇక్కడ సజ్జనార్ ఇద్దరు కలిసి మా కార్మికులను నాశనం పట్టించే విధంగా మాకు వాళ్ళ
వాళ్ళతోటి ఉరితారుగా మారింది. ఒక చైర్మన్ ఉన్నాడు, ఈ ప్రభుత్వం 16 నెలలు అయిపోయింది, చైర్మన్ అంటున్నారు. గత ప్రభుత్వంలో బాజిరెడ్డి చైర్మన్ అని చెప్పేసి కూడా రాజేంద్ర స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. నా విషయానికి వస్తే చైర్మన్ గలమంటున్నారు. చైర్మన్ ఎవరో మరి ప్రభుత్వం పెద్దలు చెప్తారా లేకుంటే ముఖ్యమంత్రి చెప్తాడా అని చెప్పేసి ఆయన ప్రశ్నించాడు. చైర్మన్ లేనిది చైర్మన్ గెలవడం ఏంటి అని చెప్పేసి కార్మికులు అంటున్నారు. అంటే మేము మీ అంత చదువుకోలేకపోయినా, అంటే ఎంతో ఇంటర్మీడియట్ 10వ తరగతి 12వ తరగతి మీద మాకు ఉద్యోగాలు వచ్చినా, మీలాగా పై చదువులు చదవకపోయినా కనీస పరిజ్ఞానం మాకు ఉంది అని చెప్పేసి కూడా కార్మికులు చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా మీకు టైం ఇస్తున్నాం, నెక్స్ట్ వీక్ వరకు మాకు ఉద్యోగాలు రాకపోతే ప్రజాభవన్ దగ్గరనే మేము సావడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా కార్మికులు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే సజ్జనార్ దిగడమో కార్మికులకు ఉద్యోగం రావడము అనే లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాము అని చెప్పేసి కూడా వాళ్ళు కార్మికుల నాయకులు చెప్తున్నారు. కార్మికులుగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.